నమస్తే, వెల్కమ్ టు వేద తెలుగు. ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, అలాగే జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత శ్రీ వేలూరి రవికిరణ్ శర్మ గారు. సార్తో మాట్లాడి ధర్మ సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, ఈ జూలై 10వ తారీఖున ఆషాఢ మాసం ప్లస్ గురు పౌర్ణమి, ఆ రోజు మనం ఏం చేసుకుంటే మంచిది గురువుగారు? అక్కడ పేరులోనే మనకి గురు పౌర్ణమి అని చెప్పబడుతుంది. అంటే ఆ రోజున గురు పూజోత్సవంగా గురువులను పూజించడం. పౌర్ణమి నాడు విశేషంగా అమ్మవారికి ఇష్టమైన రోజు పౌర్ణమి. అందువల్ల పౌర్ణమి నాడు విశేషంగా అమ్మవారి అర్చన పూజ చేసుకోవటము, ఇట్లాంటివన్నీ చేయటం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అసలు గురు పౌర్ణమి అంటే ఆ రోజున వ్యాస పౌర్ణమి అని పిలువబడుతుంది. వ్యాస పౌర్ణమి, ఓకే. అందువల్ల వ్యాస పౌర్ణమి నాడు దాన్ని ఏమిటంటే ఈ రోజుల్లో గురు పౌర్ణమి అని పిలవటం. చాలామంది ఏమిటంటే సాయిబాబా వారికి ఇష్టమైన రోజని ఆ బాబా వారికి అర్చనలు పూజలు చేసుకోవడం. గురు పౌర్ణమి నాడు బాబాకి విశేషమైన పూజలు చేస్తున్నారు. ఏ రకమైన పూజలు అంటే బాబా వారికి పురుషోక్తంతో 11 సార్లు అభిషేకం చేయటం, అలాగే 1,00,000 పుష్పార్చన, 1,00,000 పువ్వులతో అర్చన, ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం, అలాగే సత్సంగాలు చేయటము, బాబా వారికి వ్రతాలు, సాయి వ్రతాలను ఉన్నాయి, అటువంటి వ్రతాలు చేయటము, ఇట్లాంటివన్నీ కూడా గురు పౌర్ణమి నాడు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ ఆషాఢ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఎందువల్ల అంటే ఆషాఢ మాసం దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం ప్రారంభంలో వచ్చే పౌర్ణమి విశేషమైన పౌర్ణమిగా ఆకా మావై, ఈ 4 పౌర్ణములు చాలా విశేషం. ఆ అంటే ఆషాఢ మాసం, కా అంటే కార్తీక మాసం, మా అంటే మాఘమాసం, వై అంటే వైశాఖ మాసం. ఈ 4 పౌర్ణముల్లో కూడా తెల్లవారుజామునే 5 గంటలకు లేచి అభ్యంగన ఆచరించాలి. ఈ 4 పౌర్ణముల్లో కూడా విశేషముగా సముద్ర స్నానం ఆచరించడం చాలా గొప్ప. మామూలుగా పౌర్ణమి నాడు విడి రోజుల్లో సముద్రాన్ని ముట్టుకోకూడదు అంటారు, కానీ పౌర్ణమి నాడు మాత్రం సముద్ర స్నానం ఆచరిస్తే విశేషమైన పుణ్యఫలం వస్తుంది అని శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. అందువల్ల ఈ 4 పౌర్ణములో ఈ ఆషాఢ పౌర్ణమి కూడా మనకు చెప్పబడింది. కాబట్టి మనకంటే కూడా దక్షిణాది వైపున విశేషముగా ఆషాఢ పౌర్ణమికి విశేషముగా అమ్మవారి పూజలు అర్చనలు చేస్తూ ఉంటారు. ఆడి మాసం అని చెప్పేసి దక్షిణాది తమిళనాడు వైపు ఆడి మాసం అని పిలుస్తారు. ఈ పౌర్ణమి నాడు విశేషంగా అమ్మవారికి జాతరలు, ఉత్సవాలు చేయటము, ఇట్లాంటివన్నీ కూడా చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ పౌర్ణమికి అంత గొప్పతనం. మామూలుగా ఏ పౌర్ణమైనా చాలా గొప్పది, కానీ ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి దక్షిణాన ప్రారంభంలో వచ్చే పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి కూడా చాలా విశిష్టత చేకూరింది. ఈ పౌర్ణమి నాడు విశేషముగా యొక్క స్వామివారికి అర్చన చేసుకోవటము, అలాగే ఆ పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పౌర్ణమి నాడు ఆ సత్యనారాయణ వ్రతాన్ని ఉపవాసం ఉండి సాయంత్రం వరకు, ఆ సాయంత్రం సమయంలో సత్యనారాయణ వ్రతాలు చేసుకోవటము, అట్లాగే పౌర్ణమి నాడు విశేషముగా ఈ యొక్క అమ్మవారికి చండీ హోమము చేసుకోవటము, ఇట్లాంటివన్నీ విశేషమైన పూజలు. ఇది కాకుండా చెప్పేది ఏమిటంటే ఆ రోజు వ్యాస పౌర్ణమి కాబట్టి వ్యాసుల వారికి నమస్కారం చేసుకోవటము, అలాగే వ్యాసం వశిష్ఠప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాపం తపోనిధిం అని విష్ణు సహస్రనామంలో మనకు ఒక శ్లోకం ఉంది. వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాసుల వారు విష్ణుమూర్తి అని చెప్పబడింది. అందువల్ల అటువంటి వ్యాసుల వారికి ప్రతీతగా చెప్పిన పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. ఇటువంటి ఆ వ్యాస పౌర్ణమి నాడు చక్కగా ఆ విష్ణు సహస్రనామ పారాయణ చేయటము, అట్లాగే విష్ణు ఆరాధన చేయటము, అట్లాగే పౌర్ణమి అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి అమ్మవారి ఆరాధన చేయటము, అట్లాగే ఏ పౌర్ణమి అయినా సరే ఏకాదశ్యాం పౌర్ణిమాయాం సత్యనారాయణ స్వామికి చెప్పిన కథలు, అటువంటి పౌర్ణమి నాడు వ్రతం చేసుకోవటము, ఇట్లాంటివన్నీ చేసుకోవటం వల్ల భగవత్ సేవ, భగవత్ ఆరాధన చేయటం వల్ల విశేషమైన ఫలం వస్తుంది అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అందువల్ల ఈ గురు పౌర్ణమి, అందులో పౌర్ణములు అన్నింటిలో కూడా గొప్పదైన పౌర్ణమి ఒక పౌర్ణమిగా ఈ ఆషాఢ పౌర్ణమి చెప్తున్నా. ఇటువంటి పౌర్ణమి నాడు ఈ రకంగా అమ్మవారి అర్చన చేసుకోవడము, తెల్లవారుజామున ఒకవేళ సముద్ర స్నానానికి వెళ్ళలేదండి మేము నదీ స్నానం చేయొచ్చు, దగ్గరలో నది ఉంటాయి. ఒకవేళ నదీ స్నానానికి కూడా వెళ్ళలేకపోయాం,
మనం గంగా నీళ్ళు తెచ్చుకుని ఉంటాం. గంగ ఇంట్లో ఉంటుంది సాధ్యమైనంత వరకు, ఎవరింట్లో అయినా. ఆ గంగా తీర్థాన్ని ఒక చుక్క నీరు ఆ బకెట్లో కలుపుకుని గంగా స్నానం ఆచరించినట్టుగా తెల్లవారుజామున సూర్యోదయాత్పూర్వం అభ్యంగన ఆచరించి ఆ రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవాలయానికి నమస్కారం చేసుకోవటము. ఒకవేళ దేవాలయంలో అవకాశం లేదనుకుంటే ఇంట్లో అయినా సరే విశేషంగా పూజార్చన చేసుకుంటే ఖచ్చితంగా దైవ బలం చేకూరి మనం అనుకున్న కోరికలు అవి నెరవేరుతాయి. అందువల్ల ఈ పౌర్ణమికి అంత గొప్పతనం. ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి దక్షిణాయనంలో వచ్చే తొలి పౌర్ణమి కూడా ఇదే అవటం గొప్పతనం. అందువల్ల ఈ దక్షిణాయనం కూడా ఈ ఆషాఢ మాసంలోనే ప్రారంభం అవుతుంది. అంటే ఏ పనులు చేసుకోవాలో చెప్పారు, అలా చేయకూడని పనులు అంటే ఏమన్నా ఉన్నాయి గురువుగారు ఈ పౌర్ణమికి? చేయకూడని పనులు అంటే నిషిద్ధ కర్మలు అంటే గోళ్ళు తీయటము, ఓకే, క్షవరం చేయించుకోవటము, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. క్షవరం, అలాగే సూర్యోదయాత్ పూర్వం స్నానం చేయాలి, ఎండెక్కిన తర్వాత నిద్ర లేవటము, ఇట్లాంటివన్నీ చేయకూడదు. ఓకే, కొంచెం నియమనిష్టలతో ఉండాల్సిన రోజు ఆ రోజున కొంచెం నియమనిష్టలతో ఉన్నట్టయితే దైవ బలం కావాలి అనుకునే వారందరూ కూడా ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. చేయకూడని పనులు మనం చేసినట్లయితే దానివల్ల ఏమవుతుందంటే చేసిన పుణ్యం వెళ్ళిపోతుంది. ఓకే, అంటే పాపం చేకూర్చుకోవటం, పుణ్యము పాపము బ్యాలెన్స్డ్గా ఉంటుంది. వీళ్ళు పాపం చేశారు అనుకోండి, వాడికి బాధలు ఇబ్బందులు వస్తుంటాయి. పుణ్యం చేస్తే యోగాలు భోగాలు వస్తూ ఉంటాయి. అందువల్ల ఆ రోజున కొన్ని నియమనిష్టలు పాటించడము, కొంచెం జాగ్రత్తగా ఉండడము, ఇట్లాంటివన్నీ చేసినట్లయితే ఆ దైవబలం సాధ్యమైనంత వరకు పౌర్ణమి నాడు చాలా విశేషంగా అర్చనా పూజలు చేస్తారు అందరూ కూడా. ఈ పౌర్ణమి నాడు కొంచెం విశేషంగా చేసుకున్నట్లయితే దైవబలం ఖచ్చితంగా చేకూరుతుంది. ఈ రోజున ముఖ్యంగా నేను చెప్పినటువంటి దేవాలయాలు దర్శనం చేసుకోవటం, అట్లాగే అమ్మవారికి చండీ హోమాది పూజా కార్యక్రమాలు చేసుకోవటం, అట్లాగే సత్యనారాయణ వ్రతాలు చేసుకోవటం, అట్లాగే సాయిబాబా వారు అంటే దత్త పౌర్ణిమని కూడా పిలుస్తారు దీన్ని. దత్తాత్రేయ స్వామికి అర్చన అనగా దత్త వ్రతం చేసుకోవడం, ఇట్లాంటివన్నీ చేసుకోవడం ద్వారా ఇంకా దైవ బలం చేకూరి వాళ్ళ యొక్క కోరికలు ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే గురుగారు, థ్యాంక్ యూ గురుగారు. చూశారు కదమ్మా, మరి పౌర్ణమి గురించి విశిష్టత గురించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది. నా నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఎలాంటి సందేహం ఉన్నా సందేహ నివృత్తి చేయగలవాడు. నమస్కారం. ఓకే, ధన్యవాదాలు గురువుగారు.